హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇమేజ్ని HTML కోడ్ ద్వారా ఎలా వెబ్సైట్లో పెట్టుకోవాలనేది ఈరోజు నేర్చుకుందాము. ప్రతి సైట్లోనూ మనం ఇమేజ్లో పెట్టుకుంటుంటాము. ఇమేజ్లు వచ్చేటికి మనం PNG, JPG, జిప్ ఫైల్ని ఎక్కువగా సపోర్ట్ చేయడం వల్ల మన వెబ్సైట్ని బాగా డిజైన్ చేసుకోవచ్చు. ముందు సోర్స్ కోడ్ని ఒకసారి పరిశీలిద్దాము. ఇమేజ్ src అంటే ఈజ్ ఈక్వల్ టు పాత్. ఈ src ఈజ్ ఈక్వల్ టు సోర్స్ పాత్ అనమాట. ఇది ట్యాగ్, మనకి ఇమేజ్ పెట్టుకోవడానికి ఉపయోగపడే ట్యాగ్ ఇది. దీనికి మనం చేయాల్సిన పని, ముందు ఒక ఫోల్డర్ పెట్టుకొని మనకు కావాల్సిన పాత్లో అక్కడ మనకు కావాల్సిన ఇమేజ్లో మనం స్టోర్ చేసుకోవాలి. ఒకసారి చూద్దాం ఆ ఫోల్డర్ కూడా. చూడండి, మనకి ఇమేజ్ అనే HTML ఫైల్ ఇక్కడ ఉంది. నేను ఒక ఇమేజ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో కొన్ని పెట్టాను. జిప్ ఫైల్స్, JPG, PNG, మళ్ళీ జిప్ ఫైల్స్ పెట్టాను. నేను పెట్టుకున్న జిప్ ఫైల్స్ వీటిని ఎలా లోడ్ చేయాలంటే మనకి ఇక్కడ పాత్ ఉంటుంది చూడండి. ఇక్కడ F డ్రైవ్లో, వెబ్లో, ట్యూటోరియల్లో, ఇమేజెస్లో ఈ పలానా ఫైల్ ఉన్నాయని మనకు వస్తుంది అనమాట. డీటెయిల్స్లో పెడితే BH తీసుకోండి, జిప్ ఫైల్ అనమాట. BH3 జిప్ ఫైల్ అనమాట. ఈ పాత్ని మనం కాపీ చేసుకోవాలి. ముందు అంటే మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ముందు ఆ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని కావాల్సిన ఇమేజ్లని దాంట్లో పెట్టుకొని అక్కడ నుంచి మన ఇమేజ్లకి లింక్, సోర్స్ కోడ్ ద్వారా లింక్ ఇవ్వాలన్నమాట. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఇచ్చిన పాత్ ఇద్దాము. యాప్లో సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలని అన్నమాట. మళ్ళీ ఈ ట్యూటోరియల్ ఇమేజెస్, మనకు కావాల్సిన ఫైల్ నేమ్, మనం ఏ ఫైల్ అనుకుంటున్నాం, మనం ఇమేజెస్లో ఏ ఫైల్ BVH అని పెడదాం. BVH జిప్ ఫైల్ ఎక్స్టెన్షన్ కూడా తప్పనిసరి ఇక్కడ ఇవ్వాలి. BVH3.zip ఫైల్. ఒకసారి సేవ్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. చూడండి, ఇక్కడ మనకు జిప్ ఫైల్ ఒక యానిమేట్ అవ్వటం మీరు గమనించవచ్చు. ఇది అనమాట. ఇట్లా మనం ఇవ్వాల్సిన ఫైల్ని ముందు ఒక పాత్లో పెట్టుకొని, ఎక్కడైనా సరే మన కంప్యూటర్లో ఏడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే మనకు దగ్గరలో పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అనమాట. మన ట్యూటోరియల్స్ అన్న ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ట్యూటోరియల్ కానీ పైన ఒక ఇమేజ్ అనే ఫోల్డర్, ఇమేజ్ ఫైల్ అనే కాదు, ఏ పేరు మీదైనా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. మనకు చూపెట్టాల్సిందల్లా సోర్స్ దగ్గర పలానా పాత్లో పలానా ఫైల్ అని సోర్స్ ఫైల్ మనం టార్గెట్ నుంచి చూపెట్టాలన్నమాట. ఇది పలానా ఈ డ్రైవ్ కాదు, ఏ డ్రైవ్ అయినా సరే పలానా పాత్లో పలానా ఫైల్ అని చూపెట్టడం వల్ల ఈ ఇమేజ్ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, దాని ద్వారా మనకి ఇమేజ్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇదిగో చూడండి, ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. ఇది ఇమేజ్ని మనం ఈ పాత్రని మనం ఇంటర్నెట్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ఇంటర్నెట్లో మనం ఇమేజ్లు చూస్తుంటాం కదా, ఆ ఇమేజ్ యొక్క URLని ఇక్కడ ఇవ్వడం ద్వారా కూడా మనం ఇమేజ్ని మనం నెట్లో నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. దీనికి అదనంగా కమాండ్లు కొన్ని ఉన్నాయి, అవి నెక్స్ట్ పాఠంలో ఇంకోసారి వివరంగా చెబుతాను.